కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవదేవునికి కోట్లాదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడున్న దైవజనులకు కూడి చేరి వచ్చిన సంఘబిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు శ్రద్ధగా కూడా మనందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయం, స్టార్టింగ్ ప్రార్థనలో కళ్ళు మూసుకునే సమయానికి ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రార్థనలో కళ్ళు తెరిచే సమయానికి సంఘం అంతా కూడా నిండిపోయి ఉంది. చాలా మంచిది, చాలా సంతోషం. అయితే ఈ మాట దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొన్న మధ్యకాలంలో అనుకుంటా గ్రేస్తోనే ఎవరితోనో మాట్లాడుతూ ఈ విషయాన్ని గురించి కూడా చెప్పారు. మోషే కొండ మీద ఉపవాసం ఉన్నాడు కదా. 40 రోజులకు పైగా తిండి తిప్పలన్నీ మానేసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతా ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు కదా. నిబంధన పలకల మీద దేవదేవుడు ఆ 10 ఆజ్ఞలు తన వ్రేలుతో రాసి మోషేకి ఇవ్వడం, ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి. అయితే మోషే ఆ ప్రత్యక్షత పొందుకొని ఆ నిబంధన పలకలు తీసుకొని అంత ప్రయాసపడి ఆ కొండనెక్కి అన్ని రోజులు తిండి తిప్పలు మానేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి కదా, కొండ దిగి వచ్చే సమయానికి కింద అందరూ గంతులు వేస్తారంట, కింద అందరూ దూడం చేసుకొని దాని ముందు డ్యాన్సులు వేస్తారంట. మోషే కోపం వచ్చింది. నా మాట అర్థమవుతుందా? మోషే కోపం వచ్చింది. ఎందుకు కోపం? మీకోసమే కొండనెక్కాను, మీకోసమే ఇన్ని రోజులు 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, నా కడుపు కట్టుకున్నాను, దేవుని పాదాల దగ్గర నేనేం చేశాను? కనిపెట్టాను, ప్రత్యక్షతలు పొందుకున్నాను. దేవుడు మీకోసం దిగొచ్చి నేరుగా ఆయన తన స్వహస్తాలతో తన చేతి వేలితో నిబంధనలు రాసి మీకోసం ఇస్తే మీరేంట్రా నాయన? దైవజనుడు మీతో ఏం చెప్పి వెళ్ళాడు అన్న విషయం మీద ధ్యాస లేదు. దేవుడే మీకోసం దిగొచ్చాడన్న దీని మీద మీకు అసలు శ్రద్ధ లేదు. దేవుణ్ణి మరచిపోయి దైవజనుని ప్రయాసను పక్కన పెట్టేసి మీ పనులు మీరున్నారే అని మోషే కోపగించుకొని ఏం చేశాడంట? ఆ పలకలు ఏం చేశాడు? పగలగొట్టాడు కదా. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే, మొదటి పలకల వంటివి మరలా ఈసారి నువ్వు చేసుకొని తీసుకురా అన్నాడు ఆయన. ఫస్ట్ ఆయన చేశాడు కదా. ఆయనకి ఏదైనా చాలా ఈజీ. ఆయన చేసింది మళ్ళీ ఒక మానవ మాతృడు చేయాలంటే అది అంత ఇంత కష్టం కాదు. మోషే కోపంలో న్యాయం ఉందా లేదా? మనకు అనిపించడం కోసం కదా ఉంది అని అనిపించింది. కానీ వాళ్ళకే మోషేకి దేవుడు ఇచ్చాడు. మోరీబా నీళ్ళ దగ్గర కూడా మోషే విసుక్కోవడానికి, మోషేకి అంత కోపం రావడానికి కారణం వాళ్ళు అయినప్పటికీ కోపం పడినందుకు మోషేకి ఒకలాంటి నష్టం, కోపం తెప్పించినందుకు వాళ్ళకి ఒకలాంటి. నాకు మిమ్మల్ని చూస్తుంటే కోపం వస్తుంది, కానీ దేవుడిని అంటే భయం వేస్తుంది. నా మాట అర్థమవుతుందా? ఎంత చెప్పినా కూడా కాస్త కూడా పట్టించుకోవట్లేదే, ఇంకా రోజుల దగ్గరకు వచ్చేస్తున్నాయి, మీలో ఎలాంటి మార్పు ఉండట్లేదే, ఏమన్నా అందామా అన్న కోపం. అంటే నా దేవుని ముందు నేను దోషిగా నిలబడతానేమో అన్న ఆ భయం. ఈరోజు నిజానికి వేరే ఒక ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళి వస్తాను. నేను ఇంతకంటే ముందు ఒక ప్రార్థనకి వెళ్ళేసి వస్తున్నా. సరే, ఒకవేళ వచ్చేసరికి లేట్ అయిపోద్దేమో, ఆలస్యం అయిపోద్దేమో. గత వారం నేను ఇక్కడ లేను కాబట్టి ప్రార్థన దైవజనులే, వాక్యం దైవజనులే, ప్రార్థన వాక్యం, ప్రార్థన ఆరాధన వాక్యం కదా, కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ కదా. గొంతు కాస్త ఇబ్బందిగా ఉంది. సరే, నిన్న నేనే ఏదో ఒకటి చేద్దామని ప్రార్థన చేశాను. సరే, ఇవాళ మన ఆంటీకి చెప్దామంటే ప్రార్థనే ఆంటీ వాళ్ళది కాబట్టి సరే ఇంకెవరికి ఫోన్ చేద్దాం అని ఆలోచిస్తే ఒక్కరి పేరు నాకు గుర్తు రావట్లా. ఇలా చేస్తే వాళ్ళకి పనులు ఉంటాయేమో, ఇలా చేస్తే నేను రానంటాడేమో, ఇలా చేస్తే వాళ్ళు ఉండరేమో. అర్థమైంది నా బాధ? ఇది వన్ మ్యాన్ షో కాదు. సాధారణంగా స్టేజ్ మీద కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు, వేదికను అలంకరించిన పెద్దలకని. మీరు ఓన్లీ అలంకారమేనా? ఏమన్నా మీ వల్ల పని జరిగేది ఉందా అని నవ్వుతున్నాను బ్రో, నిన్ను కూడా కలిపే. మీరు ఓన్లీ అలంకారమేనా? మీ వల్ల ఇంకేమైనా పని జరిగేది ఏమైనా ఉండిద్దా అని.
మేమే పాటలు పాడుకొని, మేమే ప్రార్థన చేసుకొని, మేమే వాక్యం చెప్పి, మేమే ప్రయాసం తీసుకొని, ఇప్పుడు ఇవాళ ఎవరో ప్రార్థన చేస్తారో నాకు ముందు తెలుసు. ఎందుకు? నేను నాంటి చేశారు కాబట్టి ఇవాళ. మళ్ళీ రేపు ఎవరు చేస్తారు? మళ్ళీ ఎల్లుండు ఇంకంతే. బాగా కష్టం, ఇంకా వాళ్ళ ఒంట్లో బాగాలేదు, వాళ్ళు రాలేదనుకో, ఎప్పుడో చాలా రేరు. ఓ నెసిమ్, పాటలు పాడడానికి మేమే పాటలు పాడుకొని ఇంకెవరన్నా పాడతారా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మేమే పాడద్దని చెప్పాం. ఇప్పుడు బ్రోలు అంటారు కొంత స్థాయిలో పాడలేదు కాబట్టి వద్దని చెప్పాం. కానీ పాడగలిగిన వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పటికి కష్టపడి అలసిపోయి మెట్లు దిగడానికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వస్తూ ఉంటారు కదా. నేను ఆరుగురిని చెప్పట్లా, ఇంతమంది ఉన్నాం కదా, కనీసం పాట పాడే వాళ్ళు ఒకరు లేరా? ఇంతమంది ఉన్నాం కదా, కనీసం ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కరు లేరా? ఇంతమంది ఉన్నారు కదా, కనీసం చేపలు వేసే వాళ్ళు ఒకరు లేరా? ఇంతమంది ఉన్నాం కదా, కనీసం చేపలు తీసే వాళ్ళు ఒకరు లేరా? ఓన్లీ మన అలంకారమేనా? ఇప్పుడు ఇవాళ గ్రేస్ రాలేదు అనుకుందాం, ఒక లోటు ఏమన్నా కనబడుతుందా? మన ఆంటీ రాలేదనుకుందాం, ఒక లోటు. సుమలత ఆంటీ రాలేదనుకుందాం, ఒక లోటు. అజయ్ రాలేదు, ఏదో ఒక లోటు. అరే వస్తే డ్రమ్ కొట్టేవాడే, వస్తే ప్రార్థన చేసేవాళ్ళే, వస్తే కంజరు కొట్టేవాళ్ళే, ఇప్పుడు వీళ్ళు లేరే ఉంటే వాకింగ్ చెప్పేవాళ్ళే. అలా అసలు మీ వల్ల ఇక్కడ ఉన్న పని జరుగుతుందని నేను చెప్తున్నా. నాకు కూడా బాధగానే ఉంది. దేనికి? ఒకవేళ దేవుని ఎదుటి నేను దోషంగా నిలబడుతున్నాయేమో మిమ్మల్ని ఇలా అంటున్నందుకని. కానీ మిమ్మల్ని అంటున్నందుకు నాకు ఏ మాత్రం బాధ లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు 2 విషయాలు బాగా ఇష్టం. 1 గాయాలు చేయడం, 2 గాయాలు కట్టడం. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మీలో పుట్టించడానికి, నాకు గాయాలు చేయడానికి ఎప్పుడు నేను అలసిపోను. కానీ కాస్త అయినా కొంచెం ఆసక్తితో, కాస్త దేవుని పనిలో ఏదో ఒక రీతిగా, ఇప్పుడు అన్ని రోజా పూలు అవ్వాల్సిన పని లేదు, అన్ని మల్లెపూలు అవ్వాల్సిన పని లేదు, ప్లాస్టిక్ పూలుగా మాత్రం ఉండద్దు. అలంకారంగా, ఉపయోగం లేకుండా ఊరికే ఇక్కడ ఖాళీ ఉండకూడదు కాబట్టి, ఇదిగో ఈ గోడ మీద మా ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కాస్త ఒకటి అదికి అలా ఉండొద్దు. అర్థమవుతుందా? ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అనలేను. కానీ దయచేసి సమయానికి రావడానికైనా వచ్చిన మీరు అలంకారంగా కాకుండా ఏదో ఒక పనిలో, అందరూ పాటలు పాడలేరు, అందరూ వాక్యం చెప్పలేరు కదా, అందరూ ప్రార్థన చేయలేకపోవచ్చు. అయితే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంట్లో కనీసం నీ వంతుకైనా ఉండడానికి, చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే బాగుండిద్ది అన్నది దైవజనులుగా మా అభిలాష, మా ఆశ, మా ఆకాంక్ష, మా ప్రార్థన. సరేనా? సరే. మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుము అనే ఒక శీర్షిక నిన్నేం చేసాం, మనం ప్రారంభించాం. అందులో మొదటిదిగా హిత్తీయులను వెళ్ళగొట్టాలి అనే వర్తమానాన్ని ధ్యానం చేసాం కదా. మీ ఎదుట నుండి వెళ్ళగొట్టండి అన్న ఈ శీర్షికలో 2వ వర్తమానముగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూద్దామా. నీవు స్వాధీనపరచుకోబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, ఈ మాటలు అందరూ చెప్పండి, నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణించకూడదు. వాగ్దాన దేశమును స్వాధీనపరచుకోవాలంటే, అన్ని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే, ఆధ్యాత్మికంగా మన పురోగతికి, మనము ఆత్మలో ఎదగడానికి అడ్డుగా ఉన్న ఈ 7 శత్రువులను, ఈ 7 అవలక్షణాలను మనము హతము చేయాలి, మనము నిర్మూలించాలి, మనము కనికరించకూడదు, మనము వాటిని ఉండనివ్వకూడదు. ఉండనిస్తే మనకి ఉరి కావచ్చును, వాటి వలన మనకు నష్టం జరుగుతుంది, తప్పదు కదా. ఆ కోణంలోనే మనం వెళ్ళగొట్టాల్సిన, మనం నిర్మూలించాల్సిన, మనము హతము చేయాల్సిన, మనము ఉండనివ్వకూడని ఒక శత్రువు ఎవరాళ్ళు? నిన్న ధ్యానం చేసాం, హిత్తీయుల గురించి ధ్యానం చేసాం కదా. ఆత్మ సంబంధంగా ఆత్మదేవుడు మనకు నేర్పించిన పాఠాన్ని కూడా ఆధ్యాత్మిక కోణంలో నేర్చుకున్నాం. ఒక వరుసలో ఈ శీర్షికను ప్రారంభించి ధ్యానించబోతున్నాం కాబట్టి
రెండవ వరుసలో ఉన్న రెండవ శత్రువు, రెండవ అవలక్షణము ఎవరయ్యా అంటే గనుక ఎవరంటాళ్ళు? గిర్గాషీయులు. ఎవరంటాళ్ళు? నిన్న హిత్తీలను వెళ్ళగొట్టండి అన్న వర్తమానాన్ని విన్నాం. ఈ రోజు నేటి వర్తమానములో మనం దేని గురించి వినబోతున్నాం అంటే గిర్గాషీయులను వెళ్ళగొట్టండి అనే వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ఎవరిని వెళ్ళగొట్టాలంట? గిర్గాషీయులను వెళ్ళగొట్టాలి. అసలు ఎవరు గిర్గాషీయులు? ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను ఇలా అనేక మందిని కన్నాడు అన్న మాట రాయబడి ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. ఇశ్రాయేలు సంతానమే ఇశ్రాయేలుడు. సరే, వాళ్ళు రూబేనీయులు అంటే ఎవరు? రూబేను సంతతి కదా. అదే రీతిగా ఇదివరకు రోజుల్లో వారి తండ్రి పేరును బట్టి పూర్వం వారి సంతానం అంతా కూడా ఆయా జాతులుగా పరిగణించబడుతూ పిలువబడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ పితరుల పేరు పెట్టి వాళ్ళని ఒక జాతిగా గుర్తిస్తూ పిలుస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ గిర్గాషీయులు కూడా. ఎవరు ఈ గిర్గాషీయులు అంటే కనాను సంతతి. షేము, హాము, యాపేతు కదా. వీళ్ళు ముగ్గురు నోవాహు సంతానం. ఎవరు వచ్చినా కూడా వీళ్ళ నుంచి వచ్చినట్టే జల ప్రళయం తర్వాత. అయితే మిగిలిన ఇద్దరిలో నుంచి రాలేదని కాదు, కానీ ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఒకవైపు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు, శాపగ్రస్తులైన వారు ఒకవైపు. అయితే హాము అనబడిన ఈ వ్యక్తుల నుంచి మాత్రం చాలా వరకు చెడిపోయిన వారు, పడిపోయిన వారు లేదా శాపగ్రస్తులుగా ఎంచబడిన సంతానము జనాంగం వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. హాము సంతానమే కనాను, కనాను సంతానమే ఈ గిర్గాషీయులు కూడా. అర్థమవుతున్న మాట. వీళ్ళని గురించిన ప్రస్తావన ఆదికాండం 15వ అధ్యాయం 21వ వచనంలో కూడా నిన్నటి దినాన్ని మనం చూసాం. దేవదేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నప్పుడు మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా వీళ్ళని గురించిన ఈ గిర్గాషీయులను గురించిన ప్రస్తావనను మనం చూస్తున్నాము. వీళ్ళు కనాను దేశంలో ఎక్కడుండే వాళ్ళంటే సీ ఆఫ్ గలిలీ, గలిలయ సముద్ర తీరాన వీళ్ళు నివసించే వాళ్ళంట. వీళ్ళు అక్కడ నివసించడాన్ని బట్టి, వీళ్ళు అక్కడ ఉండడాన్ని బట్టి కాలక్రమేణా ఆ ప్రాంతము గదరేయుల దేశముగా పిలువబడింది. వీళ్ళెవరు? గిర్గాషీయులు. ఆ తర్వాత గర్గేసినస్ గా పిలువబడ్డారు. ఆ పేరు నుంచే మెల్లగా 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 ఆ ప్రాంతం ఏమని పిలువబడిందంటే గదరేయుల దేశంగా పిలువబడింది. అక్కడ నుంచి వచ్చినాడేనా సేనాని దయాలు పట్టినాడు కదా. సేన అను దయ్యాలు పట్టిన ఆ వ్యక్తి ఆ దేశం నుంచి వచ్చిన వాడేనా? నా మాటలు మీకు అర్థమవుతుందా? వీళ్ళ గురించిన ప్రస్తావన మనం చరిత్రకారులు చేయడం, పురావస్తు శాస్త్రవేత్తలు చేయడం కూడా చూడగలుగుతాం. అయితే ఒక జూయిష్ కమెంటేటర్ ఈ మాట చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో వీటి గురించిన ప్రస్తావన లేదు, కానీ ఒక జూయిష్ కమెంటేటర్ తన దగ్గర ఉన్న చారిత్రాత్మక ఆధారాలను బేస్ చేసుకొని ఈ మాటలు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో అయితే ఈ మాటలు లేవు. అవేంటయ్యా అంటే కనుక యోర్దాను దాకా రాగానే యెహోషువ ఒక వర్తమానాన్ని పంపించాడంట కనాను దేశంలోనికి. 3 ప్రొక్లమేషన్స్ ఆఫ్ జోషువా అని యెహోషువ పంపించిన వర్తమానము. పరిశుద్ధ గ్రంథంలో దాని గురించిన ప్రస్తావన లేదు. ఒక జూయిష్ కమెంటేటర్ చరిత్రను ఆధారంగా చేసుకొని తనకున్న ఆధారాలను బట్టి ఈ మాటలు చెప్పాడు. ఆ వర్తమానంలో ఏమున్నాయి అంటే కనుక మొదటిదిగా హీ హూ విషెస్ టు ఎవాక్యువేట్ లెట్ హిమ్ ఎవాక్యువేట్ అన్న మాట వర్తమానం పంపించాడంట. స్వచ్ఛందంగా ఎవరైనా కానీ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. రెండవది హీ హూ విషెస్ టు మేక్ పీస్ లెట్ హిమ్ మేక్ పీస్ అని, సంధి కావాలంటే సరే. మూడవ ప్రొక్లమేషన్, మూడవ సంగతి హీ హూ విషెస్ టు ఫైట్ లెట్ హిమ్ ఫైట్ అని, ఒకవేళ యుద్ధమే చేస్తామన్నా కూడా దానికి సిద్ధమే సరే అనే ఒక వర్తమానాన్ని యెహోషువ పంపించినట్లుగా ఒక జూయిష్ కమెంటేటర్ చరిత్రను ఆధారం చేసుకొని బేస్ చేసుకొని తన మాటలు చెప్పాడు. ఎప్పుడైతే ఈ వర్తమానం అక్కడ దాకా వచ్చిందో, ఆ కానాను దేశంలోకి వెళ్ళిందో, ఈ గిర్గాషీయుల వరకు చేరిందో, అందరూ కాదు కానీ కొందరు అనుకున్నారంట, సరే వద్దులే, ఇది వాళ్ళ దేశమే కదా, ఇన్ని రోజులు మనం ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు కాబట్టి మనం ఏం చేద్దాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఏం చేశారా అంటే కనుక నార్త్ ఆఫ్రికాకి వెళ్ళి,
ఉత్తర భాగంలో ఒక ప్రదేశంలో వారు స్థిరపడిపోయినట్లుగా చరిత్రకారులు అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆ నార్త్ ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా గిర్గిస్ అనే ఒక పట్టణం మనకు కనబడుతుంది. సరే, ఇవన్నీ చరిత్రకు సంబంధించినవి, లేదా మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు, వారి ఉద్దేశాలు. అయితే ఆత్మదేవుని సహాయంతో ఆధ్యాత్మిక కోణంలో మనము తెలుసుకోవలసిన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మనము నేర్చుకోవలసిన పాఠాలను ఈ గిర్గాషీయులను వెళ్ళగొట్టండి అన్న వర్తమానము నుంచి నేర్చుకుందాం. ఎటమాలజీలో గిర్గాషీయులు అన్న ఈ పేరుకు, ఈ పదానికి ఉన్న రెండు అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే కనుక డ్వెల్లింగ్ ఇన్ క్లే సాయిల్ అని, అంటే మట్టిలో నివసించే వాళ్ళు అని వాళ్ళ పేరుకి అర్థం. అర్థమవుతుందా? రెండవ అర్థం ఏంటంటే కనుక వన్ హూ గోస్ అండ్ కమ్స్ బ్యాక్ అని, వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు. రెండు అర్థాలు. గిర్గాషీయులు అన్న ఈ పేరుకు అర్థాలు రెండు ఉన్నాయి. మట్టిలో నివసించే వాళ్ళు, వెళ్తారు వస్తారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక చక్కని పాఠాన్ని రాత్రి మనందరం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వెర్రివాడి బలహీనుడు మిమ్మల్ని మహింపరచడానికి మీ పిలుపుకు లోబడి నిలబడి ఉండగా, తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు అపరాధం విషయమై మీ పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుతుండగా, మన్నించమని మీ వశములో మీ ఆధీన స్వాధీనాలను ఉంచుకొని మీ బూరగా మోగించి మీ నోరుగా మాట్లాడించి నన్ను మరుగుపరచి మీరే మా అందరితో ఈ రాత్రి మాట్లాడి మహిమను పొందమని నా ప్రవర్తన అంతటి వేదికారానికి ఒప్పుకుంటూ నా ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతూ యేసయ్య నామములో ఈ ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి అర్థం, వారు మట్టిలో నివసించే వారు. గిర్గాషీయులు అన్న ఈ మాటకు మొదటి అర్థం ఏంటంట, వారు మట్టిలో నివసించే వారు. అందరికీ మనసు ఉందా? ఎవరికేం లేదా కదా? అందరికీ మనసు ఉంది. సరే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో అన్నిటికంటే వేగంగా సంచారం చేయగలిగింది మనసు మాత్రమే కదా. ఒక ప్రశ్న ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అడగడమో, లేదంటే ఆయన అడిగిన ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్పడం నేను విన్నా. అన్నిటికంటే స్పీడ్గా, వేగంగా ఏది ప్రయాణం చేయగలుగుతుంది? సైకిలా, మోటార్ సైకిలా, ఆటోనా, కారా, విమానమా, రాకెటా, షిప్పా? మనసు అంట. ఎందుకంటే వాటిని స్టార్ట్ చేయడానికి, అవి వేగం పుంజుకోవడానికి, అవి ఒక నిర్దిష్ట వేగంతో ముందుకు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. కానీ మనసు కట్ట కాదు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఇక్కడే ఉంటాడు, ఎక్కడ గురించి ఆలోచిస్తాడు. మనం చందమామలో అక్కడ ఊరికి వెళ్ళిపోతాడు మనసు కదా. అయితే కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు మనసును గురించిన ప్రస్తావన తీసానంటే కనుక, ఈ గిర్గాషీయులు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే కనుక, వారు ఎక్కడ నివసిస్తారంట? మట్టిలో వారు నివసిస్తారంట. దాని అర్థం ఏంటో తెలుసా? వారి చూపంతా ఎప్పుడు కిందే. వారు ఎవరంట? భూ సంబంధమైన మనుషులు. నా మాట అర్థమవుతుందా? భూ సంబంధమైన మనసు కలిగిన వారు వాళ్ళు. వాగ్దాన దేశంలో నువ్వు అడుగు పెట్టాలన్నా, వాగ్దాన దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలన్నా, అన్ని ఆశీర్వాదాలు నువ్వు అక్కడ అనుభవించాలన్నా, నీ ఆధ్యాత్మిక పురోగతికి, ఆత్మలో నువ్వు ఎదగడానికి అడ్డుగా ఉన్న, అడ్డు తగిలే ఈ రెండవ శత్రువు అని చెప్పబడుతున్న గిర్గాషీయులను నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి. కనికరించకూడదు, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని ఉండనివ్వకూడదు. నువ్వేం చేయాలి? హతము చేయాలి, వెళ్ళగొట్టాలి, నిర్మూలన చేయాలి. లేకపోతే నీకు ఉరిగా మారుతుంది, లేకపోతే నీకు నష్టం కలుగుతుంది. గిర్గాషీయులు దేని గుర్తుగా ఉన్నారయ్యా అంటే కనుక, దేని గుర్తుగా ఉన్నారంటే వాళ్ళు భూ సంబంధమైన మనస్సు కలిగిన వారంటే వాళ్ళు ఎప్పుడు కూడా కిందనున్న వాటిని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా కిందనున్నవే కావాలి, పైన ఉన్నవి పర సంబంధమైనవి వారికి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి.
కానీ గిర్గాషులు ఎవరంట? భూ సంబంధమైన వాటి మీదే, కిందనున్న వాటి మీద మాత్రమే మనసును పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నీ మనసు కిందనున్న వాటి మీద ఉందా, పైనున్న వాటి మీద ఉందా? నీ మనసు పర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుందా, భూ సంబంధమైన విషయాల గురించే ఎప్పుడు పరితపించేదిగా ఉందా? పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఒకసారి చేయండి పెద్దగా. ఎలగదు, పొద్దు నలకపోతే అది ఎలగదు. ఎలకపోతే పెళ్లికుమారుడు వస్తాడు, ఎవరి దీపాలు తెలిగాయి వాళ్ళు వెళ్ళిపోతారు. కాస్త పెద్దగా చెప్పండి. పరలోకందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగే నెరవేరును గాక. అందరూ దయచేయండి, మా అపరాధం చివరి మేము క్షమించినట్లు మా అపరాధాలు క్షమించండి, శోధనలోనికి దాకా కింది నుంచి తప్పించండి. ఓకేనా? ప్రభువు నేర్పిన ప్రార్థన. అయ్యా మాకు ప్రార్థన నేర్పించాను అడగంగానే ఆయన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. అంటే ఈ ప్రార్థన మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. ప్రభు నేర్పిన ప్రార్థనలో ముందు 3 విషయాలు దేని గురించి ఉన్నాయి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగే నెరవేరును గాక. ఆ తర్వాత మా ఆహారాన్ని దయచేయి, మా అపరాధాలు క్షమించు, శోధనలోనికి తాకి నుంచి. ముందు పర సంబంధమైనవి, ఆ తర్వాత భూ సంబంధమైనవి, మనకు సంబంధించినవి. నా మాట మీకు అర్థమవుతుందా? గిర్గాషీయులను వెళ్ళగొట్టండి. వారు భూ సంబంధమైన మనసు కలిగిన వారు. వారు కిందనున్న వాటిని వెతుకుతారు కానీ వారు పైన ఉన్న వాటిని వెతకరు. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం అనుకుందాం, లేదు 40 రోజుల ఉపవాస దినాల్లో మనం ప్రార్థన అంశాలు పెట్టాం అనుకుందాం. ఏం రాస్తాం? నేనైనా మీరైనా, ఇది నా అందరికీ కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను వినాలి, మీరు వినాలి. 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో లేదా 2వ బుధవారం జరుగుతున్న ఆ ప్రార్థనలో, సరే మీ ప్రార్థన అవసరతలు ఏంటి అంటే, మీరైనా నేనైనా వేటి గురించి ఎక్కువగా రాస్తున్నాం ఒకసారి మీరే వాటిని చూసుకోండి. ఓకేనా? అంటే మన మనసు కిందనున్న వాటి మీద ఉందా, భూ సంబంధమైన వాటి మీద ఉందా, లేదా పైనున్న వాటి మీద పర సంబంధమైన వాటి మీద ఉందా లేదా అన్న నిర్ధారణలోకి మనం రావచ్చు. అర్థమవుతున్నమాట? గిర్గాషీయులను మనం ఏం చేయాలంట? వెళ్ళగొట్టాలి. మొదటేది వర్తమానం గుర్తుందా? మొదటేది అర్పణ సమాధానమా? మొదటేది నీ అవసరాలు తీర్చబడ్డమా, దేవుని రాజ్యం కట్టబడ్డమా? మొదటేది విమర్శ స్వపరీక్ష? మొదటేది కుటుంబమా సంఘమా? మొదటేది పరలోకమా భూమే? మొదటేది పైన ఉన్నవా లేదా భూ సంబంధమైనవా? ఏది మెయిన్, ఏది అవసరం, ఏది ప్రాముఖ్యం? అర్థమవుతున్న మాటలు మీకు? ఇప్పుడు మనం ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ఇప్పుడు మన గురి దేని మీద ఉండాలి? అసలు మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి? ఇంటికి వెళ్దాం. అవునా? అవునా కదా? ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నాం. మన ఫోకస్ ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే ఇంటికి వెళ్దాం. అంటే ఇప్పుడు మనం దేని మీద దృష్టి నిలపాలి? తర్వాత స్టేషన్ ఏమొస్తుంది, ఇంకింటికి ఎంత దూరం ఉంది, లగేజ్ ఎంత మన దగ్గర ఉందా లేదా, ఇది మన ఫోకస్ కదా. అలా కాకుండా ఒక 1000 సమోసాలు కొని పెట్టుకొని, 100 వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని, ఒక తట్టడి చెనక్కాయ పప్పులు పక్కన పెట్టుకొని, 4-5 కూల్ డ్రింక్ బాటిల్ వెనకాల వేసుకొని, నెక్స్ట్ స్టేషన్లో బిర్యానీ వచ్చిద్దా, నెక్స్ట్ స్టేషన్లో మసాలా వచ్చిద్దా, నెక్స్ట్ స్టేషన్లో టిఫిన్ ఏమైనా దొరికిద్దా? ఇదే మన ధ్యాస అనుకో. దీనికోసమే మనం ఉన్నాం అనుకో. నీ స్టేషన్ వచ్చినా నువ్వు దిగో. దాటి ముందుకి బిల్లీ గ్రహం అనే దైవజనుడు మాట్లాడిన ఒక మాట ఏంటంటే కనుక, మై హోమ్ ఈజ్ ఇన్ ద హెవెన్, ఐఎమ్ జస్ట్ పాసింగ్ త్రూ దిస్ వరల్డ్ అని. నా ఇల్లు పరలోకంలో ఉంది, నేను కేవలం ఈ భూమి మీద నుంచి ప్రయాణం చేసుకుంటా దీని గుండా వెళ్తున్నాను అంతే అని చెప్పాడు. అర్థమైందా? భక్తులందరూ మాట్లాడిన ఒక మాట ఏంటి తెలుసా? భూమి మీద మేము యాత్రికులము, మేము ప్రయాణికులము, మేము పరదేశులము, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, శాశ్వతమైన స్థిరమైన నివాసం ఎక్కడుంది? మాకు పరలోకంలోనే ఉంది అని వాళ్ళు చెప్పారు కదా. మరి నువ్వు పరదేశం అయినప్పుడు, నువ్వు ప్రయాణికురాలు అయినప్పుడు, నీ స్వదేశం ఇది కానప్పుడు, నువ్వు యాత్ర చేస్తున్నప్పుడు నీ ఫోకస్ దేని మీద ఉండాలి? శనక్కాయ పప్పులు, మసాలాలు, సమోసాలు, బిర్యానీ ప్యాకెట్లు. అర్థమవుతున్నమాట? దేని మీద ఉండాలి? నెక్స్ట్ స్టాప్ ఏంటి? ఇంటికి ఎంత దూరంలో ఉన్నాం?
లగేజ్ అంతా తెచ్చిందంతా అక్కడే ఉందా లేదా? దీని మీద కదా. మరి మన ఇల్లు అక్కడ ఉన్నప్పుడు, మనం పరదేశంలో అయినప్పుడు, మన స్వదేశం అదైనప్పుడు, మన యాత్రికులం ప్రయాణికులం అయినప్పుడు మన గురి దేని మీద ఉండాలి? పర సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద. మిమ్మల్ని బాధ పెట్టాలన్నది నా ఆలోచన కాదు, కానీ జీవితం ఒక్కసారి పైకి చూసే జంతువు ఒకటి ఉందంట, దాని జీవితంలో ఎప్పటికీ అది పైకి చూడదు. ఎప్పటికీ ఉంది, అక్కడేముంది, ఇక్కడేముంది, అక్కడేముంది, ఈ సొంతులే ఉంది, ఆ కాలంలో ఉంది, ఈ బురదలే ఉంది, ఆ ఇంట్లో ఉంది, ఈ తొట్టులే ఉంది, ఇప్పుడు కిందే కిందే కిందే. ఏంటది చెప్పండి, మిమ్మల్ని నన్ను అనుకున్నానండి. ఏంటది? పంది. ఎప్పటికీ జీవితంలో అది అసలు పైకే చూడదంట. లాస్ట్ ఒకే ఒక్కసారి, ఫస్ట్ అండ్ లాస్ట్ అది పైకి చూసింది ఎప్పుడే అంటే, దాన్ని పట్టుకొని దాన్ని కాల్చడానికి, దాన్ని చంపబోయే ముందు కట్టేసి 2 తాళ్ళు కదా కర్ర మధ్యలో పెడతారు కదా, అప్పుడు ఇక్కడ తిరిగిదంట ఫస్ట్ టైం పైకి. రే ఏంటంటే పైన అంతా అసలు ఈ రంగు ఏంటి, అసలు ఈ ఆకాశం ఏంటి, అసలు ఈ విచిత్రం ఏంటి, ఇంతవరకు మన లైఫ్లో ఎప్పుడు పైకి చూడలేదు కదరా అని అనుకుంటూ ఉంటుందంట కదా. చాలామంది భూ సంబంధమైన వాటి మీదే మనసుంచి వీటి కోసమే చూస్తూ ఉంటారు, కానీ పర సంబంధమైన వాటి మీద, పైన వాటి మీద వారు మనసును అర్థమవుతుందన్నమాట. నీ మనసు దేని మీద ఉండాలి? లోకం మీద, పరలోకం మీద. నీ మనసు దేని మీద ఉండాలి? ఐగుప్తు మీద, లేకపోతే కానాను దేశం మీద, వాగ్దాన దేశం మీద. కొంతమందికి లేదు. కిరాకాయలు, దోసకాయలు, కూరాకులు, కూరగాయలు, చిక్కుడుకాయలు, మాంసం, సమాధులు అయ్యే దేవుని మీద కానీ, తన రెక్కలపై వారిని మోస్తున్న నడిపిస్తున్న దేవుని మీద కానీ, ఆయన వారి కోసం చేస్తున్న అద్భుత కార్యముల మీద కానీ, ఆయన వారికి వాగ్దానం చేసిన పాలు తెలు ప్రవహించే దేశం మీద కానీ చూపు లేదు కదా. ఉందా ఎవరికైనా ఆ దేశం మీద కదా? ఐగుప్తు మీదే, కింద ఉన్న వాటి మీదే, భూ సంబంధమైన వాటి మీదే. చాలామంది ఏం చేస్తారంటే వారి మనస్సు ఏది ఎంతవరకు అవసరమో అది అంతవరకు చేస్తే చాలు. అదిగా మితి లేకుండా అవసరానికి మించి చేయడం ఏది మంచిది కాదు. ప్రయాణికులము, యాత్రికులము, పరదేశులము అని చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ అన్ని టెంపరీ కదా. నేనైతే నా వరకు అయితే కనుక గ్రేస్ ఎప్పుడు 2 వాటర్ బాటిల్ కొనమని నేను అసలు కొన్నాను. అసలు అది బరువు. నా బ్యాగ్లు, నా టాయిలెట్ని మోసుకోవడం కాకుండా 2 వాటర్ బాటిల్ బ్యాగ్లు వేసుకోవాలంటే నాకు అసలు బలేచ్చు. నాకు ఇక్కడే మనం స్నానం చేస్తాం, మనం చేయం కదా. నాకు దాహం వేస్తే మళ్ళీ వాటర్ బాటిల్ వచ్చింది కొనుక్కోవచ్చు అని ఆలోచన నాది. మరి నిజంగా మనం ప్రయాణికులం, యాత్రికులం అయితే ఇక్కడ ఏమున్నా టెంపరీయే కదా. దీనికోసం మన తపన, దీనికోసం మన తాపత్రయం, దీనికోసం మన ప్రయాస దేనికోసం ఉంటుంది? మన ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ కదా, మన స్వదేశం ఎక్కడ ఉందో అక్కడ, మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో మన గమ్యం ఏదైతే ఉందో అక్కడ, దాని మీద. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ధ్యాస అంతా కూడా భూ సంబంధమైన మాట మీద. కొంతమంది అసలు బతికే దేనికంటే తినడం కోసం కదా. ఇవాళ ఏం కర్రీ, రేపేం కర్రీ, సండే వస్తుంది కదా, సండే కర్రీ చేసుకుందాం, నెక్స్ట్ సండే, ఆ తర్వాత సండే ఫంక్షన్ చెప్పం కానీ ఫంక్షన్లోనా ఏం పెడతారు? కొంతమంది ధ్యాస అంతా తాగుడు మీదే. ఎప్పుడు తాగాలి, ఎవరు తాగబోపిస్తారు? తాగబోతే నా జీవితం అలా బతికేదే, తినడానికి తాగడానికి. కొంతమంది బతికేదే సుఖాలు అనిపించడానికి అన్నట్టుగా. ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ ఇప్పుడు ఎంతావేంటి? ఎంజాయ్ చేయాలి. నా మాట అర్థమవుతుందా? తినడానికే, తాగడానికే, సుఖించడానికే చాలామంది మనం పుట్టామనుకుంటా ఉంటారు అన్న భ్రమలో ఉంటారు. అలాంటి వారు దేవుడి దృష్టిలో ఎవరంట? నా ప్రాణమ తిను, తాగు, సుఖించు అనుకున్న ధనవంతుడు దేవుడి దృష్టికి ఎలా ఉన్నాడంట? వెర్రివాడిగా. చెప్పాలి, వెర్రివాడిగా. చాలా టైం ఉంది కాబట్టి తినేద్దాం, తాగేద్దాం, సంతోషిద్దాం, సుఖపడదాం అనుకున్న వాడు వెర్రివాడిగా దేవుడి దృష్టికి కనపడుతుంటే, ఎప్పుడు శనక్కాయ ప్యాకెట్లే, ఎప్పుడు థమ్సప్లు, కూల్ డ్రింక్, సుగంధాలే, ఎప్పుడు బిర్యానీ ప్యాకెట్లే, ఎప్పుడు సమోసాలే, ఇంకా ఎప్పుడు ఇవే. ట్రైన్లో ఏమొస్తాయి, ట్రైన్లో తర్వాత స్టాప్లో ఎవరు వస్తున్నారు, మనం ఏం తినచ్చు, వీటి మీదే మనసు ఉంచడం ఎలాంటి వెళ్తామో అలాగే నేను యాత్రికుడిని, ప్రయాణికుడిని, పరదేశిని అని చెప్పి స్వల్పకాలం మాత్రమే ఉండే, టెంపరీగా మాత్రమే ఉండే భూ సంబంధమైన వాటి మీద నుంచి మనస్సులు తిప్పుకోలేని వారు కూడా దేవుని దృష్టికి వెర్రి వాళ్ళుగానే కనబడతారు. వారు వెర్రోళ్ళు మాత్రమే కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం,
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఇందాకేమో చూసాం, భూ సంబంధమైన మనస్సు కలిగిన వారు వెర్రి వాళ్ళని. ఇక్కడ కనపడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఎవరమంట? దౌర్భాగ్యులమే, వెర్రి వాళ్ళు, దౌర్భాగ్యులు. ఈ భూ సంబంధమైన మనస్సు అంత ప్రమాదకరం కాబట్టి వాళ్ళని ఉండనివ్వద్దు. అది మీకు ఉరిగా మారుతుంది. నిర్మూలన చేయాలి, హతము చేయాలి, వెళ్ళగొట్టాలి, కనికరించకూడదు. ఈ భూ సంబంధమైన మనస్సు బట్టే ధనవంతుడైన ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చాడు వెంబడిస్తానని. ఆస్తమ బిడ్డలకి ఇవ్వమంటే ఆ మనసు ఉంది కదా, వద్దులే అని ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత చెప్పిన మాట ఏంటి? ఇలాంటి ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం. ఇలాంటి వాడు పరలోక రాజ్యం వెళ్ళడం చాలా చాలా కష్టం అని చెప్పాడు ఆయన. ఎందుకు? భూ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలని బట్టే, భూ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలని బట్టే ఆయన వెండి నాణాలకు అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా ఒక భ్రష్టుడిగా మిగిలిపోయాడు. భూ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలని బట్టే గెహజీ, బిలాము, అననీయ సప్పేరా, సౌలు వీళ్ళందరూ కూడా నష్టపోయారు. నష్టపోయారు లేదా? గెహాజీ, బిలాము, అననీయ సప్పేరా, మొదటి రాజైన సౌలు. అర్థమవుతుందా? ఈ భూ సంబంధమైన మనస్సు వల్లే నష్టపోయారు వాళ్ళు. కానీ ఈ భూ సంబంధమైన మనస్సు తొలగిపోవడాన్ని బట్టి, ఈ భూ సంబంధమైన మనస్సు తీసివేయడాన్ని బట్టి పాపాత్మకమైన స్త్రీ, మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంస అత్తర బుడ్డి పాల్గొంటైన పాదాలకు రాసింది. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ అన్ని చోట్ల జ్ఞాపకార్థంగా ఈమె ప్రశంసించబడుతుంది అని చెప్పాడే లేదా? ఈ భూ సంబంధమైన మనసు తీసేసుకోవడాన్ని బట్టే కొట్టి చెక్కయ్య, పాపైన చెక్కయ్య ఏం చేశాడు? ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర 1కి 4 రెట్లు తిరిగి చెల్లించాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారులతో ఒకటే అన్న సాక్ష్యాన్ని పొందాడు. ఈ భూ సంబంధమైన మనస్సును మనం తీసుకోకపోతే మనం బెర్రి వాళ్ళము, మనము దౌర్భాగ్యము, మనము భ్రష్టులం అయిపోతాం, మనము శాపగ్రస్తులం అవుతాం, ఉన్నత స్థాయి నుంచి మనం దిగజారిపోతాం, ఎన్నో కోల్పోతాం. కనుక గిరికాశులను మీరు వెళ్ళగొట్టాలి, కనికరపడకూడదు, నిర్మూలన చేయాలి, హతము చేయాలి. ఎంబసీ అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మన చర్చిలోనే చాలామంది కదా, సోనీ సిస్టర్ కావచ్చు, బాబీ కావచ్చు, ఇంకా చాలామంది కదా వేరే వేరే దేశాల్లో, కంట్రీలో ఉంటున్నారు కదా. ఎంబసీస్ అని పిలుస్తారు లేదా అంబాసిడర్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్రతి దేశంలో కూడా మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే అంబాసిడర్స్ ఉంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఒక ఎంబసీ ఒక ఆఫీస్ ఉంటుంది. అది ఉన్నది ఆస్ట్రేలియాలో అయినా, అది ఉన్నది అమెరికాలో అయినా, అది ఉన్నది చైనాలో అయినా, కానీ ఆ భూభాగం మాత్రం, ఆ ఎంబసీ మాత్రం ఎవరికి సంబంధించింది? భారతదేశానికి సంబంధించింది. అక్కడ మొత్తం మన ఫ్లాగ్స్ ఉంటాయి, అక్కడ మొత్తం మన ప్రధానమంత్రి, మన ప్రెసిడెంట్, ఆ సంబంధించిన ఫోటోలు అవే ఉంటాయి. ఉన్ననాడు కానీ వేరే దేశమైనా కూడా ఆ భూభాగం ఎవరికి? మన దేశాన్ని. ఆ భూభాగంలోనికి, ఆ ఎంబసీలోనికి అడుగు పెట్టాలంటే ఆ దేశపు వారైనా కూడా ఈ అంబాసిడర్ అనుమతిస్తేనే అవునంటే లోపలికి రావాలి. అర్థమవుతుందా? మనము క్రీస్తుకు రాయబారులము, వీరు అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని. మనము పరలోకానికి రాయబారులు అని చెప్పకూడదు కదా. నా మాట అర్థమవుతుందా? నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నేను అక్కడ పెట్టింది ఎవరు? దేవుడు. ఎవరికి సొంతం? దేవునికి సొంతం. నువ్వు అక్కడ ఎవరు పని చేయాలి? ఎవరి కోసం పని చేయాలి? ఆయన కోసం కదా. మరి నోవాహు బయటికి పంపించిన కాకిలాగా ఇటు వరకు తిరుగుతున్నావే కానీ, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నావే కానీ, నన్ను ఇక్కడ ఎవరు పెట్టాడు, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు, నా విషయం ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, నా దేశం ఏది, నా ఇల్లు ఏది, నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను, నా మనసు మనకుందా? ఉండాలి. అలా లేకపోతే నష్టం తప్పదు. గిరికాశీలను ఇది మన దేశం కాదు, మనం పరదేశంలో, మన యాత్రికులో, మనం ప్రయాణికులో. మన మనస్సు పర సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీదే ఉండాలి కానీ కిందనున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. అమూల్యమైన విశ్వాసంలో మనకు ఒక గొప్ప ఎంపిక కనపడుతుంది. అమూల్యమైన విశ్వాసంలో మనకి గొప్ప నిరాకరణ కనపడుతుంది. పర సంబంధమైన పైనున్న వాటిని ఎంచుకుందాం, భూ సంబంధమైన అనవసరమైన వాటిని నిరాకరిద్దాం. అర్థమైందన్నమాట. గిరికాశీలను వెళ్ళగొట్టండి అంటే మొదటి అర్థం భూ సంబంధమైన మనస్సు అన్న ఆ అవలక్షణాన్ని మీరు రుచి తీసేసుకోండి.
వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే, అన్ని ఆశీర్వాదాలు అనుభవించాలంటే, ఆత్మలో ఎదగాలంటే, ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ఈ శత్రువును వెళ్ళగొట్టాల్సిందే. కనికరపడి సమాధానపడి నిబంధన చేసుకుని ఉండనిస్తే కనుక అది నీకు ఉరి కావచ్చును, నీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఉరిగా మారుతుంది. వెళ్ళగొట్టాలి, భూ సంబంధమైన మనసును వెళ్ళగొట్టాలి కదా. రెండో అర్థం ఏంటంట? వెళ్తారు వస్తారు. రెండో అర్థం ఏంటంట? వెళ్తారు వస్తారు. చెప్పండి ఒకసారి. రెండో అర్థం ఏంటంట? ఒక అర్థం ఏంటంటే మనం చూసింది ఏంటంటే భూ సంబంధమైన మనసు అంటే ఎర్త్లీ మైండ్ సెట్ అని. రెండవదిగా వస్తారు వెళ్తారు. వాళ్ళు ఈ గిరికాశీలు నల్ల మట్టితో ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారంట. కొన్ని రోజులు అక్కడ ఉంటారు, ఆ తర్వాత దాన్ని పడేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడ ఇల్లు పెట్టుకుని అక్కడ ఉంటారు. మళ్ళీ కొన్ని రోజులకి అది పడేస్తారు, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఒక స్థిరత్వం అన్నది ఉండదు, ఎక్కడ నిలకడ అన్నది వాళ్ళు నిలబడలేరు. మొదటిది భూ సంబంధమైన మనస్సు అయితే కనుక, రెండవది నిలకడలేని మనస్సు, ద్విమనస్సు, చంచలమైన మనస్సు, అస్థిరత్వం. గిరికాశీలను చెప్పాలి, గిరికాశీలను వెళ్ళగొట్టాలి. భూ సంబంధమైన మనస్సును మన నుంచి తీసేసుకోవాలి. రెండు, ద్విమనస్సును, నిలకడలేని మనస్సును, చంచల మనస్సును, కదిలిపోయే మనస్సును మనం ఏం చేయాలంట? తీసేసుకోవాలి. ఏం చేయాలంట? తీసేసుకోవాలి. నిలకడగా ఉండాలి అన్న ఈ విషయాన్ని గురించి ఎన్నో సందర్భాల్లో మనం ఏం చేసామంట? ధ్యానం చేసాం. అయితే మరొకసారి వాటిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను, ఎందుకంటే సమయం కూడా పెద్దగా లేదు కాబట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం నేను చేస్తాను. మొదటి అర్థము భూ సంబంధమైన మనస్సు అయితే కనుక, రెండవ అర్థం ఏంటి చెప్పాలి? రెండవ అర్థం ఏంటంట? నిలకడలేని ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలి. మన ఈ మధ్య కాలంలో కూడా బోయాజు సూచనల్లో ఈ మాటను ప్రస్తావిస్తాం. మనం ఎక్కడ నిలకడ ఉండాలని చెప్పాం? మొదటిగా మనం భక్తిలో నిలకడగా ఉండాలి. మనం భక్తిలో నిలకడగా ఉంటున్నామా? రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు కదా. కాసేపు వాక్యం, కాసేపు లోకాచారం, కాసేపు దేవుడు, కాసేపు లోకం. మనం భక్తులు నిలకడగా ఉంటున్నామా? రెండు, మన విశ్వాసం నిలకడగా ఉండాలి. ఉందా మనకి నిలకడగలిగిన విశ్వాసం? నిలకడగలిగిన విశ్వాసం సందేహించదు. మూడు, మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఉందా మనకు ఆ నిలకడ? మోషే సూర్యాస్తమయం వరకు చేతులు బరువెక్కినా కూడా రెండు చేతులు పైకెత్తి ఉంచి ప్రార్థన చేయగలిగాడంట. ఏలియా ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత ఏ సూచన కనపడకపోయినా కూడా అలసిపోకుండా 7 సార్లు కర్మేలు పర్వతం మీద మోకరించి మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ప్రార్థన చేశాడంట. దానియేలు ప్రార్థిస్తే మరణిస్తారు, సింహాలు పోలి గురవుతారన్న మరణశాస్త్రం ఉన్నా దాన్ని లక్ష్య పెట్టకుండా ప్రార్థన చేశాడంట. ప్రభువు యేసుక్రీస్తు వారు కనాను స్త్రీని పరీక్షిస్తున్నా కూడా అలసిపోకుండా, విసిగిపోకుండా, వెనుదిరకుండా, ఆగిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉందంట. ప్రార్థనలో నిలకడ మనకుందా? నా మాట అర్థమవుతుందా? నాలుగవదిగా పొలంలో, దేవుని పొలంలో మనం నిలకడ కలిగిన వారమే. ఐదవదిగా మాటలో మనకు నిలకడ ఉందా? నిలకడ? తాగుబోతులు చూసారు ఎప్పుడైనా? తాగుబోతులు ఎన్నెన్నో మాటలు ఇస్తారు. అమ్మా నువ్వంటే నాకు భలే ఇస్తావు అమ్మా, రేపు చూడు మందు తాగారంటే నీ మీద ఉంటే, ఇదిగో నా భార్య మీద, ఇదిగో నా బిడ్డల మీద, ఇదిగో అమ్మ మీద, ఇదిగో నాన్న మీద. బైబుల్ దాకా కూడా వెళ్తాను. కానీ రేపు అర్థమవుతుందా? ఇవాళ చెప్పిన మాట రేపు. చాలామంది కూడా అలాంటి మాటలే, ఇవాళ చెప్పిన మాట రేపు ఉండదు. చాలామంది డిసెంబర్ 31 నైట్న పెద్ద పెద్ద గొప్ప గొప్ప రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటారు. అవి జనవరి వరకు, ఫిబ్రవరి దాకా ఈ మాటలు నీకు నిలబడి ఉందా? నా మాట అర్థమవుతుందా? యథార్థతలో మనకు నిలబడి ఉందా? అన్నీ బాగున్నప్పుడే యథార్థత, ఏం బాగాలేనప్పుడు కాస్త పక్కకి కాస్త నీతిని తప్పచ్చు. ఉందా నీకు యథార్థత? నిలకడగలిగిన యథార్థత నీకు ఉందా? ఆ తర్వాత వాక్యం నెరవేర్చడంలో, వాక్యానుసారంగా జీవించడంలో మనం ఏముండాలంట? నిలకడ ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని పనిలో మనకేముండాలంట? స్థిరత్వం ఉండాలి, నిలకడగలిగి ఉండాలి. దాని గురించే ఇందాక నేను చెప్తా బాధపడ్డాను. ఏదో ఒక పని దేవుడు నీకు అప్పగించాడు కదా, ఏదో ఒక తలాపు దేవుడు నీకు ఇచ్చాడు కదా, దాన్ని వాడు, దాన్ని ఉపయోగించు. ఒకరోజు చేస్తాం, ఒకరోజు చేయం, ఒకరోజు వస్తాం, ఒకరోజు రాము. నిలకడ. గిరికాశీలను వెళ్ళగొట్టాలి. వారిని ఏం చేయాలి? నిర్మూలన చేయాలి, హతము చేయాలి.
వారిని ఉండనివ్వకూడదు. కనికర పడకూడదు వారి మీద. ఉండనిస్తే వారు మనకి ఉరిగా మారతారు. తప్పకుండా కీడును నష్టాన్ని మనకి తెచ్చిపెడతారు. కాబట్టి దీర్ఘాశీలను వెళ్ళగొట్టాలి. మొదటిది భూ సంబంధమైన మనస్సు. రెండవ అర్థం ఏంటంటే నిలకడలేని ద్విమనస్సు, చంచలమైన మనస్సు, అస్థిరమైన మనస్సు. ఈ రెండు అవలక్షణాలు, ఈ రెండు అనుభవాలు మనలో నుంచి మనం వెళ్ళగొట్టాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.